హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే 5 o'clock అయిందండి. కానీ నేను 4కే నిద్ర లేచాను, ఎందుకంటే మా వారు ఊరెళ్తున్నారు. సో ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చాను. నిద్ర పట్టలేదండి, అందుకని మేల్కొని ఉన్నాను. 5 o'clock అవుతూనే లివింగ్ రూమ్కి వచ్చి కర్టన్స్ అన్నీ అలా పక్కకు తోసానండి. వా, ఎంత బాగుందంటే వీ షుడ్ నాట్ మిస్ ఎర్లీ మార్నింగ్స్ అండి. నేనైతే మీ అందరికీ చెప్పటం, ఎర్లీ మార్నింగ్స్ని ఎంజాయ్ చేయండి. దీని మీద నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను. జస్ట్ ఒక 3-4 వీడియోస్ మీరు బ్యాక్ వెళ్ళి చూసారంటే ఎర్లీ మార్నింగ్స్ ఎంత కామ్గా, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నేనైతే అస్సలు మిస్ అవనండి. నేను ఎంత అడిక్ట్ అయిపోయానంటే సండేస్ అయినా హాలిడేస్ అయినా ఫ్రీ టైం దొరికిందంటే చాలు, ఐ యూస్ టు ఎంజాయ్ ఎర్లీ మార్నింగ్స్. అలా నా లాన్లోకి వచ్చి మొక్కలన్నిటినీ ఒకసారి చూసుకుంటానండి. ఏవేవి పూలు పూసున్నాయి, ఏ మొక్కలకి ఫర్టిలైజర్స్ అవసరం, ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకుంటాను. అలాగే ముచ్చటేస్తుందండి నాకైతే మా లాన్లో పువ్వులు చూసినప్పుడు. కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో. ఫొటోస్ తీసుకుంటాను, వాటిని స్టేటస్లో పెడతాను. మళ్ళీ మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కాల్ చేసినప్పుడు వాళ్ళతో సగం మాటలు ఇవే ఉంటాయన్నమాట. మీ పెరట్లో మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, మా లాన్లో మొక్కలు ఇలా ఉన్నాయి, ఈ మొక్కకి పూలు పూయటం లేదు, ఏం ఫర్టిలైజర్ వేయాలో చెప్పని వాళ్ళని అడిగి మరీ తెలుసుకొని నేను కూడా వాడుతూ ఉంటాను. అలాగే నేను మొక్కలకి బియ్యాన్ని కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో బెల్లం వేసి 1.5 day పులవనిస్తామన్నమాట. అలా పులిచిన రైస్ వాటర్ని మొక్కలకు పోసేదాన్ని. ద బెస్ట్ ఫర్టిలైజర్ అండి, ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఎంత బాగా పూలు పూచేవో. ఒక టైంలో చీడబట్టినట్టు అయిందండి ఆకులన్నీ. మందారాలు అస్సలు పూచేది మానేసింది, మొగ్గలు రావు, ఆకులంతా చీడబట్టేశాయి. నాకైతే భలే బాధేసేసింది. అప్పుడు నీమ్ వాటర్ ఏదో చెప్పారనమాట, ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. సో అది స్ప్రే చేశాక కొంచెం పర్వాలేదు అనిపించింది. కానీ నేను పెద్ద పెద్ద మొక్కలన్నీ ప్రూనింగ్ చేసేసి మళ్ళీ అవి బడ్డింగ్ స్టేజ్లోకి వచ్చేటట్లు చేశాను. సో ఇప్పుడైతే నా లాన్ భలే కలకలగా ఉంది. కొత్త కొత్త మొక్కలు తెచ్చేసుకున్నాను. ఇప్పుడు పూలు బాగా పూస్తున్నాయి. సో ఇలా నేను నా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ అరేంజ్ చేయాలి. అందుకోసం కిచెన్లోకి వచ్చేసాను. ఇవన్నీ కడగాల్సిన గిన్నెలండి. మెయిడ్ వచ్చి వెట్ కిచెన్లో ఇవన్నీ క్లీన్ చేసేస్తుంది. బాటిల్స్కి అయితే వాటర్ రీఫిల్ చేసి పెట్టేసి ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని చెప్పి కంఫర్ట్ ఓపెన్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్ని వెనక పక్క యూటిలిటీ స్పేస్లో ఫిక్స్ చేసామండి. అక్కడ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఎండకి వానకి అది వెలిసిపోకుండా పైన షేడ్స్ వేయించాను. సో సేఫ్గానే ఉంటుంది. సో ఇప్పుడు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. 2 daysకి వన్స్ మిషన్ వేస్తానండి. మేడ్ వచ్చి అన్నీ డ్రై చేసేస్తుంది. ఇక పాపకు లంచ్ బాక్స్ కోసం రైస్ కుక్కర్లో పెడుతున్నాను. స్టీల్ కుక్కర్స్ అన్నీ కూడా ఇంకా వాష్ చేయలేదు, ఆల్రెడీ వాడేసి ఉన్నాను అనమాట. అందుకే ఈ అల్యూమినియం కుక్కర్ తీసాను. ఈ మధ్య ఇది వాడటం లేదు, హ్యాండిల్స్ కూడా లేవు. ఈరోజు కొంచెం షాపింగ్ పని ఉంది, వీలైతే షాప్కి వెళ్ళి హ్యాండిల్స్ అవి పెట్టించాలి. ఒక పక్క ఇడ్లీ పెడదామని చెప్పి పిండి కలుపుకుంటున్నాను. ఈ కుక్కరు చాలా రోజులుగా వాడటం లేదండి. విజిల్ అస్సలు రావటం లేదు. భయంగానే పెట్టాను. మరి ఇది విజిల్ వస్తుందో లేదో, అన్నం అవుతుందో లేదో అని భయంగానే ఉంది. పిండి కలిపి పెట్టి ఇడ్లీ అయితే ప్లేట్స్లో పెట్టేస్తాను. ఇప్పుడు హాట్ టీ తీసుకుంటున్నానండి. ఈ టీ తాగకపోతే నాకు ఎనర్జీ బూస్ట్ అవ్వదు. మీ అందరికీ తెలిసిన విషయం, ఇది ప్రతి వీడియోలోనూ నేను చెప్తూనే ఉంటాను. సో పొద్దున్న లేసి ఈ మధ్య నేను ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తీసుకుంటాను. నేనైతే వీడియో తీయలేదు. ఈరోజు కొంచెం పసుపు, కొంచెం మిరియాలు వేసిన నీళ్లు తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు టీ తీసుకుంటున్నాను. కాస్త దేవుడి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ టీ తాగుతున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తుంది 24 మంత్ర వాళ్ళది లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అనమాట. సోనా మసూరి లాగే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ రీచింగ్ 50s. సో ఇంకా మనకు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నాకైతే డయాబెటీస్ లేదు, పైకి అవ్వకుండా ఉండాలని చెప్పి లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ని వాడుతున్నాను. ఈలోపు ఇక్కడ విజిల్స్ రాలేదని నా చేత్తో నేనే విజిల్స్ని లాగి మొత్తానికైతే రైస్ ప్రిపేర్ చేసేసానండి.
పాపకు ఇడ్లీ చట్నీ ఇచ్చేసాను. ఈ చట్నీ మిలాన్ సీడ్స్, గ్రౌండ్నట్ సీడ్స్ అండ్ దెన్ సన్ఫ్లవర్ సీడ్స్తో చేసిన చట్నీ చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. రెసిపీ డీటెయిల్డ్గా కావాలంటే నాకు యూట్యూబ్ ఛానల్లోనే కామెంట్ చేయండి. చాలామంది వాట్సాప్లో కామెంట్ చేస్తారండి తెలిసిన వాళ్ళు. ఛానల్లో కామెంట్ చేస్తే నా ఛానల్ గ్రోత్కి అది ఉపయోగపడుతుంది. ఎన్నిసార్లు చెప్తున్నానండోయ్ మీతో. వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో ఛానల్లో కామెంట్ చేయండి బాబు, లేదా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి క్యాప్సికమ్, గ్రేటెడ్ కోకోనట్, పన్నీర్ వేసిన ఎగ్ పొరుటు తీసుకున్నాను అలాంగ్ విత్ సమ్ కుకుంబర్ సాలడ్. పని అండి, ఈ మధ్య బాగా అలసిపోతున్నాను. అందుకే నిన్న సాయంత్రం తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న లిమిటెడ్ ఎడిషన్ సెలూన్కి వచ్చేసానండి. టు ప్యాంపర్ మై సెల్ఫ్. నన్ను నేను ప్యాంపర్ చేసుకోవడానికి వచ్చానండి. అది కూడా మా వారు చెప్పారు, నువ్వు చాలా అలసిపోతున్నావు, నువ్వు ఒకసారి సెలూన్కి వెళ్ళి బాగా స్ట్రెస్ రిలీఫ్ కోసం మసాజెస్ చేయించుకో. మా అందరి కోసం ఇంత కష్టపడతావు, నీ కోసం నువ్వు ఏదైనా చేసుకో. హ్యాపీగా పార్లర్కి వెళ్ళి హెడ్ మసాజ్, ఫేషియల్ మసాజ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ నీకేం కావాలో అన్నీ చేసుకోమన్నారు. నాకు కూడా అనిపించిందండి, లైఫ్లో ఎప్పుడూ కష్టపడమే కాదు, రిలాక్స్ అవ్వడం కూడా నేర్చుకోవాలి. దట్టు మన కోసం మనం కాస్త టైంని స్పెండ్ చేయాలి అని నాకైతే చాలా ఇష్టం. అలాగా ఉన్నంతలో కూడా నేను నా కోసం నేను టైం స్పెండ్ చేయడానికి, హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే పిల్లల్ని, మా వారిని సాటిస్ఫై చేయడానికి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. టైంని ఎక్కువ కిల్ చేయకపోయినా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు నేను అంటే మీకు ఈ వీడియో షూట్ చేసే ముందు రోజు నేను సెలూన్కి వెళ్ళానమాట. స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉన్నాయని లైట్గా యూ కట్ చేశారు. అలాగే నాకు కొంచెం స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలని చెప్పి హెడ్ మసాజ్, బాగా రిలాక్స్ అవ్వడానికి ఫేషియల్ మసాజ్, దెన్ ఫుట్ మసాజ్ విత్ పెడిక్యూర్. మసాజ్ అయ్యాక మంచి మాయిశ్చరైజర్స్ వాడి హెయిర్ వాష్ చేశారు. నిజంగా ఎంత రిలాక్సింగ్గా ఉందంటే చెప్పలేనండి. అప్పుడప్పుడు లేడీసు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వస్తాయేమో, ఎందుకంటే మీరు రిలాక్స్ అవ్వడానికి మీ కాళ్ళను వాళ్ళ చేత పట్టిస్తున్నారా అని. అలా అనటం మన మూర్ఖత్వం అవుతుందండి. అదొక సర్వీస్. పార్లర్లో పెడిక్యూర్ అనేది ఒక సర్వీస్. అది వాళ్ళు ఇష్టపడే చేస్తున్నారు కాబట్టి మనం చేయించుకోవడంలో తప్పు లేదు. ఇంకా బాగా చెప్పాలంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అని చెప్తాను. డాక్టర్స్ ఎట్లయితే పెయిన్ రిలీఫ్ కోసం ట్రీట్మెంట్ ఇస్తారో, సెలూన్లో వాళ్ళు కూడా మనకు స్ట్రెస్ రిలీఫ్ కోసం మనకు ట్రీట్మెంట్స్ ఇస్తారు, వాళ్ళ సర్వీసెస్ని అందిస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. నేనైతే చాలా బాగా రిలాక్స్ అయ్యాను. అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చాలా డెడికేటెడ్గా వాళ్ళ సర్వీసెస్ని ఇచ్చారండి. దాదాపు నాకు 2 to 3 hours పట్టింది అనుకుంటున్నాను. వాళ్ళు ఎంతో ఓపిక్గా చేశారండి. ఇంకా 2-3 ట్రీట్మెంట్స్ నేను చేసుకుంటానంటే కూడా వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. కానీ నేను ఇప్పటికైతే చాలమ్మా, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆ రోజుటికి 4 ట్రీట్మెంట్స్ తీసుకొని వచ్చేసాను. ఐ లవ్ టు గో టు లిమిటెడ్ ఎడిషన్. దీని లొకేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తిరుపతిలో ఉన్నవాళ్ళు, తిరుపతి సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు తప్పకుండా సెలూన్ ట్రీట్మెంట్స్ కావాలంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ని విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గా ఉన్నాయి. చూడండి నేను ఎంత క్యూట్గా ఉన్నానో, నాకు నేనే ముద్దొచ్చేసానండి. యాక్చువల్లీ నాకు లూజ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. ఆ కోరిక వీళ్ళు ఈరోజు నాకు తీర్చేశారు. సో లిమిటెడ్ ఎడిషన్ తిరుమల బైపాస్ రోడ్ తిరుపతిలో ఉంటుంది. ఇది విఎం బ్యాంకెట్ హాల్కి పక్కనే ఉంటుందండి. ప్రైజెస్ అఫోర్డబుల్గా ఉంటాయి. కొన్నిసార్లు కాంబో ఆఫర్స్ కూడా పెట్టుంటారు. ఒక్కసారి మీ అందరూ కూడా విజిట్ చేయండి. అలాగే హోమ్లీ యాంబియన్స్ అండి. చిల్డ్రన్, లేడీస్ నిర్భయంగా వెళ్ళొచ్చండి. మన ఇంట్లో మనం ఎలాగైతే ఉంటామో అక్కడున్న స్టాఫ్ కూడా మనతో అలానే ఉంటారు. సో అదండి ఈ వీడియో. మనము అలసిపోతే మనల్ని చూసుకోవటానికి ఎవరో వస్తారనుకోకూడదు, మనల్ని మనమే ప్యాంపర్ చేసుకోవాలి. అదే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా లేడీస్ నా మాట వినండి. మనం పడే స్ట్రెస్ నుంచి రిలీఫ్ రావాలంటే అప్పుడప్పుడు సెలూన్స్కి వెళ్ళి చక్కగా ట్రీట్మెంట్స్ తీసుకోండి. నిజంగా రిలాక్సింగ్గా ఉంటుంది. సెలూన్ నుంచి వచ్చేసాను. మరుసటి రోజేమో పిల్లలకి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసి ఇచ్చాను.
ఈరోజు ఈవినింగ్ ఫ్రూట్స్ కట్ చేశానండి. పియర్స్ అండ్ గోవా ఇవి కట్ చేసి దాంట్లో కాస్త ఉప్పు కారం వేసి పిల్లలకి నాకు మా వారికి స్నాక్స్గా ఇచ్చేసాను. ఈ ఒక్క జామకాయ ఒకటి 65 రూపాయలంటండి ఇన్స్టామార్ట్లో. అయినా మన హెల్త్ కదా తప్పదు, తెచ్చుకున్నాం. హ్యాపీగా కట్ చేసుకొని లైట్గా సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి టాస్ చేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పిల్లలు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మా వారైనా తింటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా డిన్నర్ కోసము లైట్గా ఉండాలని చెప్పి మసాలా ఓట్స్ చేస్తున్నానండి. ఈ రెసిపీ నేను దీనికన్నా ముందు వీడియోలో పోస్ట్ చేశాను, అందుకే జస్ట్ గ్లిమ్సెస్ చూపిస్తున్నాను అంతే అండి. ఈ మసాలా ఓట్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా లైట్గా ఉంటుంది. డిన్నర్లో తీసుకుంటే ఫుల్ఫిల్గా ఉంటుంది, స్టమక్ కూడా లైట్గా అనిపిస్తుంది. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో తప్పకుండా నచ్చుంటుంది. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.